అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు విడిది భోజనశాలకి స్వాగతం, సుస్వాగతం. మీరు ఇప్పుడు చూసేది ఒక చిన్న పిజ్జాని ఎలా చేసుకోవాలి అనేది. నేను మీకు ఎలా చేయాలో మంచిగా మీకు చెప్తాను. రండి చూపిస్తాను. ముందుగా క్యాప్సికమ్ని ఇలా చిన్నగా తరగాలి. చాలా చిన్నగా ఉండాలి అవి. తరిగిన తర్వాత తురిమిన చీజ్, మనం చిన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలో మొక్కజొన్న వేయాలి. తర్వాత దానిలో ఎండు మిరపకాయల పొడి, తర్వాత నల్లుప్పు, తర్వాత మిరియాల పొడి, తర్వాత బాగా కలుపుకోండి. అన్ని మిశ్రమాలు బాగా కలవాలి. తర్వాత బ్రెడ్లో ఇలా ఒక గిన్నెతో ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా గుండ్రంగా బాగా వచ్చిన తర్వాత పెన్నం పెట్టుకొని కాస్త నెయ్యిని వేయాలి. కాసేపటి తర్వాత మన బ్రెడ్ ముక్కలని దాని మీద పెట్టాలి. ముందుగా దాని మీద కాస్త సాస్, దాన్ని బాగా పూసుకున్న తర్వాత ఇలా శాండ్విచ్ స్ప్రెడ్ని కూడా దానితో పాటు బాగా పూయాలి. మనం కలుపుకున్న మిశ్రమంని దానిలో పైన బాగా పెట్టాలి. తర్వాత ఒక మూతని మూయాలి. ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురి కోసం వచ్చేస్తుంటారా? అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? మా కస్టమర్లకి ఇది చాలా బాగా నచ్చింది. అని తిన్నారు తెలుసా. ఇంకా కొన్ని కస్టమర్లు వచ్చి మాకు ఇంకా కొన్ని కావాలి అని అడిగారు. వాళ్ళకి అంత బాగా నచ్చింది మేము చేసిన పిజ్జా. మరి మీరు కూడా వచ్చేసేయండి విడిది భోజనశాలకి. సరే స్నేహితులారా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.